నాగర్ కర్నూలు జిల్లా గిరిజన ఆశ్రమ పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయులకు ఐటీడీఏ పరిధిలో శుక్రవారం నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట పట్టణంలోని పటేల్ ఫంక్షన్ హాల్లో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి సందర్భంగా ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవాన్ని నిర్వహించారు. గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలలకు చెందిన 151 మంది ఉత్తమ ఉపాధ్యాయులను జిల్లా కలెక్టర్ భాదవత్ సంతోష్, పీఓ, ఐటీడీఏ రోహిత్ గోపిడి, రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ చందన్, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి ఫిరంగి, గిరిజన సంక్షేమ శాఖ రాష్ట్ర స్పోర్ట్స్ అధికారిని జ్యోతిలతో కలిసి ఆశ్రమ పాఠశాలల ఉత్తమ ఉపాధ్యాయులను కలెక్టర్ శాలువలతో సత్కరించారు. వాటితో పాటుగా 100% స్కూల్స్ లో కంప్యూటర్ ల్యాబ్స్ ని ఏర్పాటు చేయడం జరిగింది సార్. అలాగే మనకు ఈ స్కూల్స్ ని కూడా మనం ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఆ ఫంక్షనింగ్ లో కొంత గ్యాప్ ఉంది, అది ఈ సంవత్సరం నుంచి ఫంక్షన్ అయ్యేలాగా చర్యలు తీసుకోబడుతున్నాయి. అయితే చాలా హ్యాపీగా చెప్పవలసిన విషయం ఏంటంటే మన దగ్గర ప్లెయిన్ ఏరియాలో మొత్తం 36 పాఠశాలల్లో ఎస్ఎస్సి ఉంటే దాంట్లో 20 పాఠశాలల్లో 100% ఉత్తీర్ణత సాధించడం జరిగింది సార్. అది 95.7% ఉత్తీర్ణత అన్నది ఐటీడీఏ ప్లెయిన్ ఏరియాలో సాధించడం జరిగింది. సో ఇంత మంచి ఉత్తీర్ణత ఏదైతే మనం 10th క్లాస్ని ఒక కొలమానంగా తీసుకుంటామో దాంట్లో ఇంత మంచి ఉత్తీర్ణత అనేది మీ యొక్క డెడికేషన్ తెలియజేస్తుంది. సో ఈ డెడికేషన్ తోటి ఏదైతే మీరు భావితరాలను ఇప్పుడు మౌల్డ్ చేసుకున్నారో దాని పట్ల మరింత నిబద్ధతతోటి ఉంటారని ఈ సందర్భంగా నేను కూడా నా పర్సనల్గా నా జీవితంలో ఉన్న ప్రతి ఒక్క టీచర్కి ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు అవకాశం కల్పించిన నా పర్సనల్ కూడా ఇప్పుడు డిస్ట్రిక్ట్ కలెక్టర్ వచ్చు. మేము ఈ స్టేజ్లో ఉన్నామంటే ప్రతి ఒక్కరి లైఫ్లో ఒక 2 టీచర్స్ ఉంటారు. నాకు మై మ్యాథ్స్ టీచర్ తిరుపతి రావాలని ఆల్మోస్ట్ 20 years అయింది. సో నేను తర్వాత ఐఐటీ ఎగ్జామ్ రాసాను. తర్వాత నా ఈవెన్ సిరీస్లో నా ఆప్షన్ మ్యాథమెటిక్స్ వచ్చింది. ఆ ఒక్క మనిషి లైఫ్లో లేకపోతే ఏం చేస్తుంటే తెలియదు, బట్ నాట్ ప్రాబ్లమ్ మ్యాథమెటిక్స్ అయితే తీసుకోవచ్చు. సో టీచర్స్ అనేవారు ఒక మనిషి యొక్క లైఫ్ని బేసికలీ మార్చగలిగే ఇన్ఫ్లుయెన్స్ ఉంది. సో నేను ఇక్కడ అమరాబాద్ గురించి అమరాబాద్ పట్టణం లేకపోతే ఇక్కడ వచ్చిన 9 జిల్లాల పాఠశాల నుంచి వచ్చిన అందరి టీచర్స్కి ట్రైబల్ వెల్ఫేర్లో చదివే టీచర్స్కి చాలా డిఫరెన్స్ ఉంది. అత్యంత ఇష్టమైన పరిస్థితులు విత్ లెస్ లాట్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇష్యూస్, అన్నింటినీ ముఖ్యంగా మారుమూల ప్రాంతంలో చదువు చెప్పాల్సిన బాధ్యత మీపై ఉన్నది. అండ్ నేను ఆల్మోస్ట్ నేను పిఓ ఛార్జ్ తీసుకొని ఆల్మోస్ట్ 1 year పైన అయింది. బట్ సుమారు 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు నేను అడిగిలో చూస్తున్నాను కాబట్టి అత్యంత దూరమైన అప్పాపూర్ పాఠశాలలో కూడా టీచర్ అనే వారు వస్తారు, చదువు చెప్తారు. ఈరోజు కూడా అక్కడ పిల్లలు నీట్గా కరెంట్ లేదు, అక్కడ సోలార్ యూనివర్సిటీ మీద డిపెండ్, వాటర్ ప్రాబ్లం ఉంటుండే, ఎన్నో విషయాలు. అంటే టీచర్లు బాగుంటే ఎంత మారుతుందంటే కరెంట్ బిల్డింగ్ ఏది లేకపోయినా కూడా ఒక టీచర్ ఉంటే చదువు వస్తుంది. మనం ఈరోజు అలా వాష్రూమ్ బాగాలేవు, ఆరు వాటర్ ట్యాంక్ కావాలి, ఆఫీస్ అవన్నీ అవసరం. బట్ అవి లేకపోయినా ఉన్న విద్యార్థులు ఎక్కడికి వెళ్ళలేరు. వాళ్ళు ప్రైవేట్ కాలేజెస్కి, ప్రైవేట్ స్కూల్స్కి మీ మీదనే డిపెండెంట్, మా ఇన్స్టిట్యూషన్ మీదనే డిపెండెంట్. హ్యూజ్ సెల్యూట్ ఫ్రమ్ మై సైడ్. ఎందుకంటే నేను ప్రత్యక్షంగా చూస్తున్నాను కాబట్టి మీ ఎంతోమంది సాక్రిఫైజెస్ మీ పిల్లల నుంచి దూరం చూసుకుంటా ఎవ్రీడే స్కూల్కి వెళ్ళి చెప్పి ఇట్లాంటి ఇష్టమైన పరిస్థితుల్లో చాలామంది 100% అచీవ్మెంట్ అనేది బిగ్ అచీవ్మెంట్. అండ్ ఎక్కడైతే స్కూల్స్లో లేవో అవి కూడా ఎగ్జిక్యూటివ్ ఓన్లీ బికాస్ 2-3 పిల్లలకి ఏవో ప్రాబ్లమ్స్ పాస్ కాకరాలంటే సో ఆ హెడ్ మాస్టర్ కూడా జస్ట్ బికాస్ వీళ్ళకి ఈరోజు ఫెసిలిటేషన్ అయింది కాబట్టి మీరేం తక్కువ కాదు, మీ కాంట్రిబ్యూషన్ ఇస్ ఆల్సో ఈక్వల్లీ ఇంపార్టెంట్. ద అవార్డ్ ఈస్ ఎ రికగ్నిషన్ టువర్డ్స్ ఒక ఆబ్జెక్టివ్. అంటే ఆ 100% రావాలనే ఉద్దేశంతో చేసింది. చాలామంది లాస్ట్ ఇయర్ 100% ఉండి ఇయర్ లేకపోయి ఉండొచ్చు. బట్ నా తరపు నుంచి ఐటీడీఏ మననం నుంచి అందరి ఉపాధ్యాయులకి హోల్ హార్టెడ్ గ్రాటిట్యూడ్ ఫ్రమ్ మై సైడ్. ఎందుకంటే మీరు చేసే సేవనే రేపొద్దున గిరిజన విద్యార్థులు, ఎస్పెషల్లీ చెంచు విద్యార్థులు నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ లైఫ్కి వెళ్తేనే వాళ్ళ ట్రైబల్ కల్చర్, వాళ్ళ లైవ్లీహుడ్స్
అన్ని బేసికల్ మీ మీద డిపెండ్. అంటే ఇప్పుడు విద్య, హాస్పిటల్, లైవ్లీహుడ్ ఇనిషియేటివ్స్ ఎన్నో చేస్తున్నాం. అండ్ నన్ ఆఫ్ దిస్ విల్ గివ్ దెమ్ పర్మనెంట్ రిలీఫ్. అంటే అన్నీ ఏంటంటే ఇప్పుడు ఒక చిన్న లోన్ ఇస్తే ఒక 3 ఏళ్ళకి వాళ్ళు ఈ రోజు నుంచి రేపు ఒక ఈ స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరూ, అదేవిధంగా మీరు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఈరోజు ఈ పరిస్థితుల్లో ఉన్నారు, టీచర్గా ఉన్నారు, కలెక్టర్గా ఉన్నారు అంటే దానికి ప్రధాన కారణం మన టీచర్స్ మనకి చదువు చెప్పడం. సో కాబట్టి ఒక టీచరు ఒక విద్యార్థిని ఎటువంటి ఎంతవరకు ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాడంటే ఆయన ఫ్యూచర్లో ఒక మనిషిగా ఉండడానికి ఆయన నేర్పించే విలువలు కావచ్చు, లేకపోతే ఒక జాబ్లో ఉండడానికి వాళ్ళు నేర్పించే విద్య కావచ్చు, లేకపోతే ఇంకా పర్సనల్గా ఇచ్చే కాన్ఫిడెన్స్ కావచ్చు, అవన్నీ కూడా మనం పెద్దయిన తర్వాత నేర్చుకోవడానికి ఉంటుంది. అది మనం ఒక తరగతి గదిలోనే చిన్నప్పుడే టీచర్ దగ్గర, తల్లిదండ్రుల దగ్గర మాత్రమే నేర్చుకోవడానికి ఉంటుంది. సో ఒక పిల్లల భవిష్యత్తు నిర్ణయించేది ఆ టీచర్ వాళ్ళని. సో ఇంతకుముందు పిఓ గారు మాట్లాడుతూ కూడా చెప్పడం జరిగింది, ప్రతి ఒక్కరికి కూడా ఎవరో ఒక టీచర్ ఇన్ఫ్లుయెన్స్ చేసి ఉంటారు. ఆ ఇన్ఫ్లుయెన్స్ వల్లనే ఆయన కొంచెం ముందుకు వెళ్ళి ఉంటారు. అట్లా మేమందరం కూడా ఈరోజు కూర్చోడానికి టీచర్ని మేమందరం కూడా చెప్పుకోవడం జరిగింది. అదేవిధంగా మనకి ఎటువంటి వృత్తైనా సరే, ఈరోజు కలెక్టర్ అయినా, పిఓ అయినా, ఏమైనా కానీ అందరినీ కూడా గారు అని పిలుస్తారు. కలెక్టర్ ఉంటే కలెక్టర్ గారు, పిఓ గారు అలానే అంటారు రెస్పెక్ట్. బట్ ఏ టీచర్ అయినా సరే ఏ పొజిషన్లో ఉన్నా కదా వాళ్ళకి సార్ అని పిలుస్తారు. ఎట్లా ఉన్నట్టు అంటే అటువంటి గొప్ప రెస్పెక్ట్ ఒక టీచర్ పదవికి మాత్రమే ఉంటుంది. అటువంటి మన సొసైటీని డెవలప్ చేసే ఒక ముఖ్యమైన ఇది ఆ టీచర్స్ దగ్గరనే ఉంటుంది. సో టీచర్స్ ఎంత రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఆ పిల్లల మీద ఎంత శ్రద్ధ పెడితే రేపు ఒక మంచి పౌరుని, రేపు మంచి ఒక జాబర్ని మనం తయారు చేసినట్టు అవుతాం. మనం చెప్పేటప్పుడు మనం రియలైజ్ కాకపోయి ఉండవచ్చు, మనం స్కూల్లో ఉన్నప్పుడు మనం రియలైజ్ కాకపోయి ఉండవచ్చు, కానీ మనం చెప్పే చదువు, మనం పెట్టే శ్రద్ధ, మనం ఇచ్చే కాన్ఫిడెన్స్ ఖచ్చితంగా స్టూడెంట్ని రేపు ఒక పెద్ద పొజిషన్లో నిలబెడతాయి. సో ఆ పొజిషన్లో ఆయన నిలబడినప్పుడు ఖచ్చితంగా కూడా ఆయన గుర్తుపెట్టుకుంటారు, ఓకే ఈ టీచర్ నాకు ఇట్లా కాన్ఫిడెన్స్ ఇచ్చడం వల్లనే ఈరోజు నేను ఈ పొజిషన్లో ఉన్నానని గుర్తుపెట్టుకుంటారు. అండ్ పర్టికులర్గా ఈరోజు ఇక్కడ ఉన్న టీచర్స్ అందరూ కూడా ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో పనిచేసే టీచర్స్. అంటే ముఖ్యంగా వెనుకబడిన తరగతులు, వెనుకబడిన ఫ్యామిలీస్ ఎవరైతే ఉన్నారో, లేకపోతే ఎడ్యుకేషన్ లేని ఫ్యామిలీస్, లేకపోతే అసలు స్కూల్కి ఇంతకుముందు జనరేషన్ రాని ఫ్యామిలీస్ ఎక్కువ ఉంటాయి. సో ఈరోజు వాళ్ళందరూ కూడా మనల్ని నమ్మేసి ఈ అన్ని మన స్కూళ్ళలో వీళ్ళని పంపుతున్నారు. మనం ఓవరాల్గా చూసుకున్నా కూడా మిగతా డిపార్ట్మెంట్స్ కంటే కూడా మన మీద ఆ రెస్పాన్స్